జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన గాథల సమాహారం ఈటీవీ జైహోకు స్వాగతం. ఆమె నిన్న ఓ చిన్న తరహా వస్త్ర వ్యాపారి, నేడు చేనేత పారిశ్రామికవేత్త. పోచంపల్లి ఇక్కత్త చీరల తయారీలో విజయ పతాక. నవ్యత, నాణ్యత ధ్యేయంగా వినూత్న ఆవిష్కారాలతో నవతరం మనసు గెలిచారు. వ్యాపారములో అజేయంగా నిలిచారు. ఇక సమాజం వదిలివేసిన బాల్యాన్ని చేరదీసి ఆదరిస్తున్నారు మంగళూరులో ఓ స్నేహ దీపిక, అనాథ బాలల భవ్య గీతిక. విభిన్న స్ఫూర్తి కథనాల జైహో మీకోసం. జై హో. అదో చేనేత విశ్వవిద్యాలయం. కళలు కళలు కలగలిసిన పోచంపల్లి వస్త్ర ప్రపంచం. నాగరికతకు నగీషీలు అద్దే నేత్రపర్వ తపస్సు. దేశ విదేశాలకు తాకిన యశస్సు. అక్కడ ఇక్కత్త చీరల ఇంద్రధనస్సులకు కొత్త సొగసులు అద్దుతున్న ఆ సృజనశీలి ఎన్నం మాధవి. మామూలు గృహిణి స్వీయ ప్రతిభతో పారిశ్రామికవేత్త అయ్యారు. ఆమె సృష్టించిన చీరల నమూనాల్లో పుష్పవనాలే పూశాయి. అందాల వేదికల్లో మెరిశాయి. హంస నడకలకు వన్నె తెచ్చాయి. నవతరాలను మురిపించాయి. భూదేవంత నేత చీర నేయగల సమర్థులు, సృజనాత్మక కళాకారులు భూదాన్ పోచంపల్లి చేనేతలు. మృదువైన నూలుతో నేసి మనసైన వర్ణాలు అద్ది ఆడపడుచులకు పుట్టింటి కానుకలుగా ఇస్తూ ఉంటారు. తెలంగాణ గడ్డపై చేనేతకు ఓ జయ పతాక యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి. సంప్రదాయాన్ని, ఆధునికతను మిళితం చేస్తూ నవతరం అభిరుచులకు అనువైన చీరల ఉత్పత్తిని చేపట్టారు. వ్యాపారవేత్త నుంచి పారిశ్రామికవేత్తగా మారిన ఆమె జీవితం చేనేత రంగానికి కొత్త ఊపిరి అయ్యింది. నా మ్యారేజ్ అయినాక మా అత్తగారి వాళ్ళు చేనేత వృత్తిలోనే కొనసాగుతారు. వాళ్ళతో పాటు నేను కూడా ఇందులోనే కంటిన్యూ అయిపోయాను. రా మెటీరియల్ తయారీ నుంచి చీరల వరకు మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తున్నాము. మామయ్య వాళ్ళు అనేది మొగ్గాలు నేర్పించేది. ఈ మొగ్గాలు నేర్పించే వృత్తి ఉంది కాబట్టి మనమే ఎందుకు సింగిల్ తయారు చేయాలి అనే ఉద్దేశంతో సిల్క్ పట్టుగూళ్ళ నుంచి దారం తీసి చీరల నేత వరకు మన దగ్గర ప్రొడక్షన్ ఉంది. నేను మా సార్ ఇద్దరం కలిసి ఇందులో కొనసాగుతున్నాము. ఇక మా తర్వాత పిల్లలను కూడా అదే ఫీల్డ్లో రన్ చేస్తున్నాము. దుస్తుల విక్రయ దుకాణం నడిపిన రోజుల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వినియోగదారుల అభిరుచిని ఆమె అధ్యయనం చేశారు. అమ్మకం కోల్పోయినా నమ్మకం పోగొట్టుకోరాదన్న సూత్రం పాటిస్తూ మాధవి పయనం ప్రారంభమైంది. తమ ఉత్పత్తులలో నవ్యత, నాణ్యత, విశ్వసనీయతకు ప్రాధాన్యమిస్తున్నారు. అభిరుచే తనను చేనేత రంగానికి తీసుకొచ్చింది. తర్వాత సూక్ష్మ నైపుణ్యాలను నేర్చారు. ఇక్కత్ స్పెషల్ అన్న ఇక్కడ ఈ చీరలు లైక్ చేసే వాళ్ళు ఇక్కడ కాదు, ప్రపంచ దేశాల నుంచి ఈ చీరలు ఇష్టపడి మరీ వస్తారు. అందులో ఒకటి, మేము పట్టు దారం నుంచి చీర వరకు తయారు చేస్తున్నాం కాబట్టి బయట స్టేట్స్ నుంచి ఫారినర్స్ వాళ్ళందరూ విజిట్కి వస్తున్నారు. ఇది పిల్లలకు చూపియాలనే ఉద్దేశంతో స్కూల్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు, తెలంగాణలో ఓన్లీ వన్ ఇండస్ట్రీ పట్టుగూళ్ళ నుంచి దారం నుంచి తీసి నేత చీర తయారు చేయడము. అది స్పెషల్ కాబట్టి ఇష్టపడి మరీ టైం తీసుకొని మరీ వచ్చి చూస్తున్నారు, విజిట్ చేస్తున్నారు. ఎన్నం మాధవి ఇక్కత్త చీరల నమూనాల తయారీకి ఆదరణ లభించిందంటే కొన్ని కారణాలున్నాయి. నూలు ఎంపికలోనే సగం విజయం ఆధారపడి ఉంది. నాణ్యతతో రాజీ పడకుండా ప్రమాణాలు పాటించారు. విజేతగా అవతరించడానికి ఇదే ప్రధాన కారణం అంటారు. గతంలో బెంగళూరు వెళ్లి పట్టుదారాలను కొనుగోలు చేశారు. చేనేత కళాకారుల ప్రమాణాలను సైతం ఉన్నతీకరించారు. ఇప్పుడు దారాలను నేరుగా రైతు దగ్గరికే వెళ్లి సేకరిస్తున్నారు. మేము 2020 సంవత్సరం మునుపు మా మొగ్గాలకు మేము బెంగళూరు నుండి వార్పును వెప్టును అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల ద్వారా మేము కొనుగోలు చేసి ఇక్కడ మొగ్గాలకు కావలసినటువంటి ముడిసరుకు తెచ్చుకునే వాళ్ళం. 2020 సంవత్సరం సిల్క్ సమగ్ర 1 మల్టీ అండ్ డ్రిల్లింగ్ యూనిట్ 17,09,000 రూపాయలు మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంక్షన్ చేయడం జరిగింది. సొంతంగా మా యొక్క నిధులతోనే మేము అక్కడ మల్టీ అండ్ డ్రిల్లింగ్ యూనిట్ షెడ్, కరెంటు అదంతా మేమే సమకూర్చుకున్నాము. దీని ద్వారా చీరల్ని కూడా తయారు చేసి కస్టమర్లకు కావాల్సినటువంటి అనుగుణమైనటువంటి డిజైన్లతో నాణ్యమైనటువంటి పట్టు చీరల్ని మేము తయారు చేసి ఇస్తా ఉన్నాము. పోచంపల్లి చేనేత ఘన వారసత్వంతో మాధవికి ఎంతో అనుబంధం ఉంది.
ఈ క్రమంలో ఆమె స్థానిక పోచంపల్లి ఇక్కత చీరల తయారీ కళా పరిరక్షణకు అభివృద్ధికి అంకితమయ్యారు. తరతరాల చేనేత జ్ఞాన పరిజ్ఞానం ఉన్న కళాకారులతో కలిసి పనిచేస్తున్నారు. సంప్రదాయ సారం కోల్పోకుండా తమ వస్త్ర నందనాన్ని ఆధునీకరించారు. ఇక్కత్లో అంటే పాన్ పటోలా డిజైన్ అని, నవరత్న డిజైన్ అని, స్టార్టింగ్ శారీస్ ఇట్లా ఉంటాయి డిజైన్స్, నారుకుంజి డిజైన్, తేలియా రుమాలు, అట్లా స్పెషల్ డిజైన్స్ ఉంటాయి. ఇక్కత్ అనగానే ఫస్ట్ వచ్చే డిజైన్స్ ఇవే. యూత్ కి అనుగుణంగా పేస్టల్ కలర్స్ తోని మడతాస్ డిజైన్, కొంచెం ఫారెస్ట్ థీమ్, కంచి బార్డర్, అట్లా కొత్తగా డిజైన్ క్రియేట్ చేస్తున్నాము. ఇప్పుడు మేము యూత్ కి అనుగుణంగా ఇప్పుడు ట్రెడిషనల్ తో పాటు ఇవి కూడా ఫాలో అవుతున్నాం. కాబట్టి ఇక్కడ వరకు కస్టమర్స్ మా దగ్గరకు వచ్చి స్పెషల్లీ కలర్స్ కాంబినేషన్ చెప్పి కూడా మా దగ్గర తయారు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పారిశ్రామికవేత్తగా ఎదగటం విజయం, విజయాన్ని నిలబెట్టుకోవటమూ విజయమే. ఈ జయాలను మాధవి తన విజయంగా చెప్పుకోరు. కుటుంబ సభ్యుల సహకారంతో ఈ ఘనత సాధ్యమైందంటారు. భర్త శివకుమార్ చీరలను డిజైన్ చేస్తూ ఉంటారు. కుమారుడు టెక్స్టైల్ ఇంజనీర్, కుమార్తె ఫ్యాషన్ టెక్నాలజీలో పీజీ. బిడ్డలు తమ ఆలోచనలను అమ్మతో నాన్నతో పంచుకుంటారు. ఇలా సంప్రదాయం ఆధునికత ఏకమయ్యాయి. అద్భుత డిజైన్ల ఆవిష్కరణ సునాయాసమైంది. మేము ఇప్పుడు నడిపిస్తున్నటువంటి 50 మొగ్గాలకు ఒక మొగ్గానికి ఇప్పుడున్నటువంటి మార్కెట్ ధర 6,000 రూపాయల కిలో పట్టుదారం ఉండడం వల్ల మేము చీర ధరనేమో పెరగట్లేదు, పట్టుదారం ధరనేమో విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది. ఈ పోటీ ప్రపంచంలో మేము నిలదొక్కుని ఇది ముందుకు తీసుకువెళ్లాలంటే మాకు తక్షణము రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకు చేయూతనిచ్చినట్టయితే మేము ఈ చేనేత వృత్తిని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఆధునికతను జోడిస్తూ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆమె చేనేత చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. సహజ రంగులతో ఆధునిక డిజైన్లలో ఏరి, టస్సర్, మల్బరీ, పట్టుతో ప్రీమియర్ చీరలు తయారు చేస్తున్నారు. అన్నట్లు సమగ్ర ఉత్పత్తి కేంద్రంలో అన్ని ప్రక్రియలు ఒకే చోట జరుగుతాయి. ఈ కేంద్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. పోచంపల్లి చేనేతలో అద్భుతాలు సాధించిన మాధవికి 2024లో రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం లభించింది. ఆమె మహిళలకు సాధికారత కల్పిస్తూ తన ఆవిష్కరణలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని ఆశిస్తున్నారు. కొత్త కొత్తగా పేస్టల్ కలర్స్, యూనిక్ డిజైన్స్ అట్లనే తయారు చేస్తూ ఫ్యాబ్రిక్ మొత్తం వ్యాట్ కలర్స్, పేస్టల్ కలర్స్, మళ్ళీ న్యాచురల్ కలర్స్ తోని ఫ్యాబ్రిక్ రెడీ చేసినాము. దీనికి మనకు స్టేట్ అవార్డు 2024 ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు ప్రకటించారు. మాకు రాష్ట్రపతి మేడం మా యూనిట్ కి విజిట్ చేసి దగ్గర 40 మినిట్స్ మా ఇండస్ట్రీ మొత్తం దారం నుంచి చీర వరకు ఎలా తయారవుతుందో మా దగ్గర ఉండి చూశారు మేడం. ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకున్నారు. ఎవరికీ ఏమీ కాని బిడ్డలు ఆ చిన్నారులు, తెగిపడ్డ చుక్కలు, జవాబు లేని ప్రశ్నార్థకాలు. సమాజం ఆదరించదు, వారి ఉనికే భరించదు, పైగా అపోహలతో ఈసడించుకుంటుంది. చేయని నేరానికి ఈ లోకానికి వచ్చిన ఆ బాలలను హెచ్ఐవి వీడని నీడలా వెన్నాడుతోంది. భయాలు, ఆందోళనలే తప్ప బాల్యమే లేని ఆ బిడ్డలను మంగళూరులో తబుసుం అనే సంఘసేవిగా చేరదీశారు. తన స్నేహదీప సంస్థలో ఆశ్రయమిచ్చి వారి భవితకు దిశానిర్దేశం చేస్తున్నారు. నిశ్శబ్దం ఎప్పుడో బద్దలైంది. అయినా సమాజం నిర్దయగానే ప్రవర్తించింది. ఆ బిడ్డల వేదనలు, రోదనలే మిగిలాయి. హెచ్ఐవి పాజిటివ్ నిర్ధారణ జరిగింది. కానీ వారి సముద్ధరణ మాత్రం ఓ ఎండమావిగానే మిగిలింది. సంఘం కళంకిత ముద్ర వేసి వారి బాధ్యత వదిలించుకుంది. బహిష్కరణ శిక్ష వేసింది. వారిలో బాలికల పరిస్థితి మరీ దయనీయం. తాము చెయ్యని నేరానికి భూమి మీదకు వచ్చి జీవితకాల శిక్ష అనుభవిస్తున్న ఆ నిస్సహాయులకు తన చలువపందిరి నీడన ఆశ్రయమిచ్చారు ఓ కరుణామయి. ఆమె మంగళూరులో స్నేహదీప్ సదనం వ్యవస్థాపకురాలు తబస్సుం. మా సమాజంలో స్త్రీలు, ముఖ్యంగా ఇలాంటి బాలికల శ్రేయస్సుకు పనిచేయాలన్న సంకల్పంతో ఈ పయనం ఆరంభమైంది. మా స్వస్థలం మంగళూరు దగ్గర ఓ చిన్న పల్లెటూరు. మేము 5గురం అక్క చెల్లెళ్ళం. ఒక సోదరుడున్నాడు. పెద్ద కుటుంబం. పేదరికం నీడన పెరిగాను.
ఆర్థిక సమస్యల సవాళ్లతో నా చదువు పూర్తి కాలేదు. ఈ నేపథ్యమే నాలో బాలికల విద్య కోసం పనిచేయాలన్న ఆశయాన్ని వెలిగించింది. ಆಕ್ಚುಲಿ ಅದು ನಿಂತಿತ್ತು, ಏನಾದ್ರೂ ನಾವು ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗಾಗಿ ಮಾಡಬೇಕು ಅನ್ನೋದು. 2011లో స్నేహితురాలు హెచ్ఐవి పాజిటివ్తో మరణించడం కలచివేసింది. అంతకంటే దారుణంగా కన్నవారు కుమార్తె మృతదేహాన్ని తాకడానికే ఇష్టపడలేదు. అంతిమ సంస్కారాలకు నిరాకరించారు. దీంతో తబస్సుం మిత్రురాలికి తుది వీడ్కోలు పలికారు. తర్వాత కాలంలో హెచ్ఐవి బాలికల శ్రేయస్సు కోసం తన జీవితాన్ని వెచ్చించారు. వారి ఆరోగ్య సంరక్షణ, చదువుతో సాధికారత కల్పనకు అంకితమయ్యారు. ನನ್ನ ಒಂದು ಫ್ರೆಂಡ್ హెచ్ఐవి వల్ల ఆత్మీయ స్నేహితురాల్ని కోల్పోయాను. ఆమె తన చిన్నారిని అనాథనం చేసి వెళ్లడం నన్నెంతగానో కలిసివేసింది. ఆ బాలిక ఎదుర్కొన్న సామాజిక కళంకం, వివక్షను చూశాక నాకు ఆలోచన వచ్చింది. అసలు హెచ్ఐవి ప్రభావిత బాలికలకు నేనే అండగా ఓ సంస్థను ఎందుకు స్థాపించకూడదు అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. వ్యాప్తి నిరోధానికి కృషి చేయాలన్న ఉద్దేశంతో వారికి శిక్షణ ఇచ్చాను. ಕೆಲವೊಂದು ಟ್ರೈನಿಂಗ್ಸ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೆ. ఇంట్లో జరుగుబాటు లేదు, కష్టపడకుంటే ఆకలి తీరే దారి లేదు. తబస్సుం చదువుకోవడం కనా కష్టమైంది. కాని దృఢ సంకల్పం ముందుకు నడిపించింది. డిగ్రీ పూర్తవుతున్న ఏడాదే వివాహమైంది. బిడ్డకు జబ్బు సోకితే శవాన్ని తాకని తల్లిదండ్రుల నిర్దయ తబస్సుం జీవన పథాన్ని మార్చింది. హెచ్ఐవి పాజిటివ్ బాలికల భవితకు స్నేహదీపం అనే సదనం ఏర్పాటు చేశారు. 6 బాలికలతో తొలుత ఈ సదనం ఆరంభమైంది. ఆ చల్లని నీడలో ఆమె బాలికలకు అమ్మఒడి అయ్యారు. ఆరోగ్య సంరక్షణ, చదువు, సాధికారత బాధ్యతలు తీసుకుని ఎందరినో ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. ಮಕ್ಕಳು ಬಹಳಷ್ಟು ನೋವನ್ನು విషాదంలో ఉండేవారి ఆనందం కోసం పనిచేయడమే నాకు మహదానందం. తరచూ చికిత్సకు ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ఆ చిన్నారులను చూసి నా మనసు ఎంతో బరువెక్కింది. వాళ్ళని సమాజం వివక్షతో చూడటం బాధించింది. మంగళూరులోని వెన్లాక్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వారికి రోజు 2 పూటల వైద్యుల సూచనతో యాంటీ రెట్రోవైరల్ థెరపీ అందేలా శ్రద్ధ తీసుకుంటున్నాం. భావోద్వేగంగా ఉంటుంది. ಅದೇ ತರದಲ್ಲಿ ನಾವಿಲ್ಲಿ ಅವರಿಗೆ ట్రీట్మెంట్ కొడతా ఇದ್ದೇವೆ. స్నేహదీప్ సదనంలో ఇప్పుడు 26 మంది బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. వీరంతా 7 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సున్నవారు. ఇక్కడుండి పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్నారు. వెన్లాక్ హాస్పిటల్ విభాగం ఏఆర్టీ సెంటర్లో వీరికి క్రమం తప్పకుండా చికిత్స చేయిస్తున్నారు. తబస్సుం అన్నం పెట్టే అమ్మ, చదివించే చదువుల తల్లి. పిల్లల ఆరోగ్య సంరక్షణ చూస్తున్నారు. వివక్ష నీడ పడకుండా మానసిక స్థైర్యాన్నిస్తున్నారు. వీటితో పాటు వారి రోజువారీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు. మక్కలు నమ్మను ప్రీతి ಮಾಡ್ತಾರೆ. పిల్లలకు ప్రేమ తల్లి రోజూ ఇచ్చే బహుమతి లాంటిది. ఇక్కడ చాలా మంది నన్ను అమ్మా అని పిలుస్తున్నారు. ఎందరో బాలలు అమ్మలేని అనాథలే. ఒక్కోసారి వారి అమాయక ప్రశ్నలు నా మనసును ముల్లులా గుచ్చుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతి బిడ్డ వెనుక కదిలించే ఓ కథ, వ్యధ ఉంటాయి. వీరిలో కొందరిని పేరెంట్స్ చెత్త కుండీల్లో వదిలివేశారు. మరికొందరిని ఆరోగ్య కేంద్రాల్లో విడిచిపెట్టారు. ఇంకొందరు తమ కుటుంబాల్లోనే వేధింపులు ఎదురయ్యాయి. మక్కల ಹಿಂದೆ ಒಂದೊಂದು ನೋವಿನ ಆಳವಾದ ಕಥೆಗಳಿದೆ. మనుషులంతా ఒక్కటే అంటారు, కాని మనసులే ఇరుకిరుకు. అపోహలు, భయాలతో ఇలాంటి బాలలపై వివక్ష ప్రదర్శిస్తున్నారు. హెచ్ఐవి బాలల సంరక్షణ కేంద్రం స్నేహదీప్ కోసం ఇల్లు అద్దెకివ్వటానికే వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం శిథిల స్థితిలో ఉన్న భవనం కేంద్రంగా సదనం పనిచేస్తోంది. అనేక బాలలకు దీర్ఘకాలిక సేవల కోసం శాశ్వత భవనం కావాలని, ప్రభుత్వం చేయూతనివ్వాలని ఆమె కోరుతున్నారు. 5 ವರ್ಷದಿಂದ 5 ఏళ్లుగా ఇదే నా ఇల్లు. పిల్లల దగ్గరుండి పని చేయటం, ఉద్యోగం అనుకోవటం లేదు. అంతకంటే లోతైన అనుబంధం ఓ పిలుపు. చాలా పని ఉంటుంది, కానీ బాలలకు సేవ చేసే అవకాశం నాకెంతో ప్రత్యేకం. వీరి సేవకే అంకితం. ಇವರ ಮಕ್ಕಳ ಜೊತೆ ನನಗೂ ಕೆಲಸ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆತರ. తబస్సుం స్నేహదీపం వెలుగులో ఎందరో బాలికలు తమ చదువు పూర్తి చేశారు, ఉపాధి పొందారు. మనసు మెలిపెట్టే నిజాలున్నాయి. ఎంతో నష్టపోయారు, అయినా కుటుంబాలను ఏర్పరచుకున్నారు. తబస్సుం అంటే చిరునవ్వు. చిరునవ్వుతో, కరుణతో చేస్తున్న సేవ ఎందరో జీవితాలను వెలిగించింది. కరుణ, సేవాభావం ఉండే ఓ మనిషి తలుచుకుంటే బిడ్డల జీవితాలను ఎలా మార్చవచ్చో తబస్సుం నిరూపించారు. తన అంకిత భావంతో ఆమె ఆ నిస్సహాయులకు గౌరవప్రద జీవితాన్ని ఇచ్చారు.
ಸ್ನೇಹದೀಪದ ಬಗ್ಗೆ స్నేహదీపం వెలుగుతూనే ఉండాలి. ఈ దార్శనికత ఎప్పటికీ కావాలి. నేను లేకున్నా ఈ సంస్థ పిల్లలకు సేవ చేయాలి. ఇది నా కల. అయితే మాకు కొన్ని సమస్యలున్నాయి. తరచూ ఇల్లు మారాల్సి వస్తోంది. అద్దె ఇళ్లతో సతమతమవుతున్నాం. ఓ శాశ్వత భవనం అవసరం. కన్నవారిని కోల్పోయిన బాలలు తమకంటూ సొంతిల్లు ఒకటి ఉందని చెప్పుకోవాలి. శాశ్వత భవనం సమకూర్చుకునేందుకు మాకు సాయపడాలని కర్ణాటక ప్రభుత్వాన్ని మనఃపూర్వకంగా కోరుతున్నాను. ನಮಗೊಂದು ಮನೆದು ಒಂದು ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿಕೊಳ್ಬೇಕು. కళా సృజన అభిరుచితో చేనేత పారిశ్రామికవేత్తగా ఎదిగిన మధ్యతరగతి ఇల్లాలు మాధవి. సమాజం పట్టించుకొని చిన్నారులను చేరదీసి ఆదరిస్తున్న మంగళూరు మహిళ తబసుం. ఉభయులు విభిన్న విజేతలు, నిరంతర ప్రేరణ శక్తులు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.